వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. శివశక్తి దత్తా గారు ఇక లేరు. రాత్రి ఆయన పరమపదించారని చెప్పి వార్తలు వచ్చాయి. చిత్రసీమ అంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయిందని చెప్పాలి. ఎందుకంటే శివశక్తి దత్తా గారి ఆయన ప్రతిభ, అలాగే ఆయన పాపులారిటీ అలాంటివి. లోకానికి ఆయన ఎంఎం కీరవాణి తండ్రి. కానీ ఆయన ఎంత ప్రతిభాశాలో ఆయన చుట్టూ ఉండే వాళ్ళకి తెలుసు. కోడూరి సుబ్బారావుగా జన్మించినటువంటి ఆయన ఎన్నో పేర్లు కాలక్రమంలో మారుతూ వచ్చాయి. సో అది ఆయన తాతగారి పేరు. అందుకని తండ్రి ఆయన్ని సుబ్బారావు అని పిలవలేక బాబు బాబు అని పిలిచేవాళ్ళు. ఆ బాబు కాస్త బాబూరావు అయింది. ఆ తర్వాత బాబ్జీ అయింది. ఈయన స్కూల్లో కాలేజీలో ఎక్కువ చదువుకోలేదు. ఇంటర్మీడియట్ ఏదో మధ్యలోనే డిస్కంటిన్యూ చేసి ఆ సినిమాల మీద వ్యామోహంతో మద్రాసు వెళ్ళారు. అక్కడ అంటే ఆర్ట్స్ మీద ఆయనకి చిత్రలేఖనం మీద విపరీతమైనటువంటి ఆపేక్ష ఉండేది. అందుగురించి అక్కడ దానికి సంబంధించినటువంటి ఏదో స్కూల్లో చేరారు. కానీ అక్కడ కూడా ఉండలేక ప్రఖ్యాత అంటే ఆసియా ఖండంలోనే ప్రఖ్యాతి చెందినటువంటి జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో అక్కడ చేరారు. మొత్తానికి తల్లిదండ్రులను ఒప్పించి 5 ఏళ్ల పాటు ఆయన ముంబైలో గడిపారు. అప్పుడే ఆయన్ని బాబ్జీ అనేవాళ్ళు. అంటే ఈయనతో పాటు కుదరవెల్లి నాగేశ్వరరావు గారు, ఆయన అప్పట్లో చాలా పేరు పొందినటువంటి ఆర్ట్ డైరెక్టర్గా పనిచేశారు. అంటే ఈయనకి దాదాపు సహాధ్యాయ అని చెప్పాలి శివశక్తి దత్తా గారికి. సో అట్లా వాళ్ళిద్దరూ కూడా కలిసి చదువుకున్నారు, అలాగే కలిసి కూడా పనిచేశారు. ముంబైలో ఉన్నప్పుడు ఈయన కమలేష్ అనేటువంటి పేరు పెట్టుకున్నారు. ఎందుకో తెలియదు మొత్తానికి, అంటే తనకే తెలియదని కూడా నేను చేసినటువంటి ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. సో ఇవి నిజానికి చెప్పాలంటే ఎన్నో జ్ఞాపకాలు ఆయనకి సంబంధించి ఉన్నాయి. 2 ఏళ్ల క్రితం ఆయన్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం లభించింది. అది ఎప్పుడంటే కీరవాణికి ఆస్కార్ అవార్డు వస్తుందా రాదా అనేటువంటి ఒక మీమాంస ఉన్నప్పుడు, అంటే వీళ్ళందరూ కూడా ఆ నాటు నాటు పాట కోసం ఆ నామినేషన్ పొందిన సమయంలో వాళ్ళందరూ కూడా అమెరికా వెళ్ళి ఉన్నారు. కీరవాణి, రాజమౌళి, అలాగే కథానాయకులు అంటే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళందరూ కూడా ఫ్యామిలీ అంతా కూడా ఆ సమయంలో కొడుకు గురించి అలాగే తన గురించి ఆయన నాతోటి చాలాసేపు సంభాషించారు. కీరవాణి గురించి ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా పంచుకున్నారు. కీరవాణి అనే పేరు ఎందుకు వచ్చిందో కూడా చెప్పారు. సో ఆయన ఏదైతే ఆ కమలేష్ అని ముంబై నుంచి మళ్ళీ తిరిగి 5 ఏళ్ళు పూర్తయ్యాక చదువుకొని మళ్ళీ మద్రాసు వచ్చారు అవకాశాల కోసం. అప్పుడే కుదరవల్లి నాగేశ్వరరావు గారు ఆయనకు ఆఫర్ చేశారు ఆర్ట్ డైరెక్టర్గా తనతో పాటు కలిసి పనిచేయమని. కానీ ఈయనకి ఎందుకో అటువైపు కాకుండా ఎల్వి ప్రసాద్ గారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరారు. సో అట్లా దర్శకత్వంలో మెళకువలు నేర్చుకున్నారు. పైగా తనకి తెలుగుతో పాటు తమిళ, హిందీ, సంస్కృత, ఆంగ్ల భాషల్లో మంచి పట్టు ఉంది. అందుగురించే ఆ తర్వాత కాలంలో ఆయన రచయితగా మారారు. రాజమౌళి డైరెక్ట్ చేసినటువంటి పలు సినిమాలకు ఆయన భావోద్రేకపూరితమైనటువంటి భావావేశపరమైనటువంటి సెంటిమెంట్తో కూడుకున్నటువంటి పాటల్ని రాశారు. మమతల్ల తల్లి, బాహుబలిలో రాసినటువంటి పాట ఆయనదే. అలాగే దేవర పాట ఆయనదే. శైలో పాటలు రాశారు. ఛత్రపతిలో ఆ మాంటేజ్ సాంగ్, బ్యాక్గ్రౌండ్లో వచ్చే సాంగ్ ఆయన రాసిందే. అలాంటి భావస్ఫోరకమైన భావోద్వేగపూరితమైనటువంటి పాటలకు ఆయన పెట్టింది పేరు. సంస్కృత సమాసాలు రాయాల్సినటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శివశక్తి దత్తా గారి దగ్గరికే వెళ్ళేవి. ఆయన కూడా అంత గొప్పగా వాటిని రాసేవారు. సో ఆ తర్వాత కాలంలో ఆయన అంటే సాహిత్యం మీద తనకున్నటువంటి అభినివేశం, అలాగే పురాణాల మీద ఉన్నటువంటి పట్టు, ఇటన్నింటి కలిసి ఆయన్ని శివశక్తి దత్త అనేటువంటి పేరు పెట్టుకునేట్లు చేశాయి. ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇంటర్వ్యూ చేయడానికి ఆయన ఇల్లు చూస్తే అది నిజంగా ఒక ఇల్లులాగా ఉండదు.
మణికొండలోని పంచవటి కాలనీలో ఆయన ఉండేవాళ్ళు. తను ఒక్కళ్ళే ఉండేవాళ్ళు. మొత్తం కూడా అంటే గోడలు తలుపులు సహా ధవళ వర్ణంతో అంటే తెలుపు వర్ణంతో మెరిసిపోతూ ఉండాల్సిందే. ఈవెన్ ఆయన ఫర్నిచర్ కూడా మొత్తం అంతా కూడా అలా తెల్లటి వైట్ కలర్ని ఆయన ఉపయోగించారు. ఇక గోడలు చూస్తే ఆయన చాలా మంచి చిత్రకారులు కదా, మొత్తం కూడా దేవుళ్ళు దేవతల ఆ చిత్రలేఖనం సంబంధించిన పటాలతోటి మొత్తం అంతా కూడా ఆ గోడలు మెరిసిపోతూ ఉండేవి. అలాగే రామాయణం, భారతం, భాగవతం వీటికి సంబంధించినటువంటి అందులోని కీలక ఘట్టాలకు సంబంధించినటువంటి అంశాలతో కూడా ఆయన చిత్రాలు గీశారు. వాటిని లామినేట్ చేశారు, పటాలు కట్టించారు. సో మొత్తం ఎటు చూసినా కానీ అవన్నీ కూడా మెరిసిపోతూ కనిపిస్తాయి. సో ఎక్కువగా ఆయన డార్క్ కలర్స్ కాకుండా లైట్ కలర్సే ఎక్కువ ఆయిల్ పెయింట్స్లో ఉపయోగించేవాళ్ళు. అటు తెలుపు, అలాగే వైలెట్, అలాగే పింక్ కలరు, ఇట్లాంటి ఎక్కువగా లైట్ బ్లూ కలర్, ఇటువంటి రంగులు ఎక్కువగా ఆయన కాన్వాస్ మీద కనిపిస్తూ ఉంటాయి. సో అంతకు మించి తన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా ఆయన తను గీసినటువంటి ఒక బొమ్మ, ఒక పటం ఖచ్చితంగా ఇస్తారు. అలాగే నాకు కూడా అలాంటి ఒక చిత్రపటం ఒకటి ఇచ్చారు. అది ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను ఇప్పుడు నా చేతిలో ఉంది ఆయన స్వయాన నాకు బహూకరించినటువంటి ఒక చిత్రపటం. సో ఇందులో మనకి వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగ మనకి కనిపిస్తూ ఉన్నారు. సో దీని మీద, ఈ పటం మీద ఎక్కడో ఆయన చాలా చిన్నగా తన పేరు కూడా పెడుతారు. ఇక్కడ మనకి కనిపించలేదు. కానీ ఇదే చిత్రపటాన్ని రీసెంట్గా అనుపమ్ ఖేర్ సందర్శించినప్పుడు అనుపమ్ ఖేర్ కూడా సరిగ్గా ఇదే చిత్రపటాన్ని ఆయనకి బహూకరించారు. సో ఇది ఆయనలో ఉన్నటువంటి గొప్ప గుణం అని చెప్పేసి మనం అంటే ఒక అరుదైనటువంటి మనిషి ఆయన రూపం కూడా అలాగే ఉంటుంది. సో ఎప్పుడూ కూడా మేకప్ వేసుకుంటారు ఆయన. నేను ఆ టైంకి వెళ్ళేటప్పటికి 90 సంవత్సరాల పరిపూర్ణమైనటువంటి వయసు. సో ఇప్పుడు ఆయనకి మా పరమపదించినటికి 92 సంవత్సరాలు, అంటే 93 నడుస్తుంది. అక్టోబర్లో 93 సంవత్సరాలు పూర్తవుతాయి. అయినా కానీ ఆయన ఎప్పుడూ కూడా చాలా ఆహ్లాదంగా నవ్వుతూ కనిపిస్తారు. పైగా వేషధారణ కూడా చూస్తే పూర్తిగా అంటే మనకు ఒక గౌను వేసుకున్నట్లుగా మొత్తం టాప్ టు బాటం ఒకటే వస్త్రం ఆయన ధరిస్తారు. అది కూడా డిఫరెంట్ కలర్స్. ఆ రకమైనటువంటి వస్త్రాలు ఆయనకి అనేకం ఉన్నాయి, వివిధ వర్ణాలతోటి, రకరకాల కలర్స్ తోటి. సో అలా ఆయన ఆహార్యమే డిఫరెంట్గా ఉంటుంది. ఆయన మాట్లాడటం కూడా అలాగే ఉంటుంది. చాలా స్పష్టమైనటువంటి ఉచ్చారణతోటి మధ్య మధ్యలో ఆ తెలుగుకు సంబంధించినటువంటి శిష్ట వ్యవహారికం మాత్రమే కాకుండా సంస్కృతం మేళవించినటువంటి భాషని ఆయన ఎక్కువగా ఉపయోగిస్తారు. సో అలాంటి ఆయన్ని అలా నాకు ఇంటర్వ్యూ చేసే అవకాశాన్ని కల్పించారు. సో ఒక అరుదైన వ్యక్తి. సో కీరవాణి అనేది ఇందాక చెప్పాను, ఆ పేరు ఎలా పెట్టారు అని చెప్పేసి అది నా ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన. విప్రనారాయణ ఆయన సినిమా, అక్కినేని నాగేశ్వరరావు గారు, భానుమతి గారు నటించినటువంటి సినిమా. అందులో సాలూరు రాజేశ్వరరావు గారు స్వరపరిచినటువంటి ఒక పాట ఉంటుంది, ఒక పాపులర్ సాంగ్. సాలూరు రాజేశ్వరరావు గారిని అంటే అది ఏ రాగంలో ఉంది అనేది తెలుసుకోవడం కోసం సాలూరు రాజేశ్వరరావు గారిని కలిసి చెన్నైలో అడిగారు, ఇది ఏ రాగం రాజేశ్వరరావు గారు అంటే కీరవాణి రాగం అని చెప్పేసి ఆయన చెప్పారు. అంత బాగా ఆ రాగం ఆయనకు నచ్చడంతో అక్కడే రాజేశ్వరరావు గారికే ఆయన అప్పుడే చెప్పేశారంట. ఎందుకంటే ఆ టైంలో ఆయన సతీమణి గర్భవతిగా ఉంది. నాకు పుట్టేది అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరో తెలియదు, కానీ ఎవరు పుట్టినా కానీ కీరవాణి అనే పేరు పెడతాను అని అప్పుడే రాజేశ్వరరావు గారికి చెప్తే ఆయన ఆశ్చర్యపోయారంట.
అమ్మాయి పుడితే పర్వాలేదు కీరవాణి అని పెట్టచ్చు, కానీ అబ్బాయికి కూడా కీరవాణి అనే పెడతావంటే అవును కీరవాణి అనే పెడతాను అని చెప్పేసి అన్నారంట. అలాగే తను ఆ మాట నిలబెట్టుకున్నానని కూడా చెప్పారు. అలా కీరవాణి అని చెప్పేసి పేరు పెట్టారు. మొదట కోడూరి మరకత్తమణి కీరవాణి పూర్తి పేరు అయింది కీరవాణి గారిది. సో అట్లా అందరూ అడిగేవాళ్ళంట ఏంటి కీరవాణి అని చెప్పేసి అమ్మాయి పేరు పెట్టావు అని చెప్పేసి. ఏమో నాకు తెలియదు, నాకు ఆ పేరు అంటే చాలా ఇష్టం, ఆ రాగం అంటే సంగీతంలో ఆ రాగం అంటే నాకు చాలా ఇష్టం, అందుకనే పెట్టాను అని చెప్పేసి ఆయన అనేవాళ్ళంట. అట్లా అంటే కీరవాణి ఆ పేరు పెట్టిన దగ్గర నుంచి కూడా ఇప్పటికీ కూడా ఆయన ఎంత ప్రేమ అంటే పెద్ద కొడుకు మీద విపరీతమైనటువంటి ప్రేమ. ఖచ్చితంగా కీరవాణి ఏదో ఒకనాటికి గొప్ప వ్యక్తి అవుతాడు అని చెప్పి ఆయన మొదటి నుంచి కూడా నమ్మేవాళ్ళు. అదే జరిగింది. అయితే నాటు నాటు పాటకి ఆస్కార్ వస్తుందని చెప్పేసి ఆయన కూడా అనుకోలేదు. ఎందుకంటే నాటు నాటుకు మించినటువంటి పాటలు ఎన్నో పాటలకి ఆయన స్వరాలు కూర్చారు. గొప్ప గొప్ప స్వరాల్ని గొప్ప పాటలు ఎన్నో ఉన్నాయి కీరవాణికి. కానీ దీనికి రావటం అనేది ఒక యాదృచ్ఛికం అని చెప్పేసి ఆయన భావించారు. అదే నా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ఏదేమైనా అలాంటి ఒక గొప్ప వ్యక్తిని, గొప్ప ప్రతిభాశాలిని తెలుగు చిత్రసీమ కోల్పోయింది, తెలుగు వాళ్ళు కోల్పోయారు. స్వతహా వ్యక్తిగతంగా నాకు కూడా పరిచయం ఉన్న వ్యక్తి. ఆ తర్వాత కూడా 2-3 సందర్భాల్లో ఆయన సినిమా ఈవెంట్లలో ఆయన కలిశారు. అయితే తర్వాత కాలంలో ఆయనకి జ్ఞాపక శక్తి కూడా కాస్త తగ్గిపోయింది. వృద్ధాప్యం వల్ల అనారోగ్యం ఆయన వెన్నాడుతూ వచ్చింది. వినికిడి శక్తి, ఎందుకంటే ఆ రోజు నేను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన వినికిడి శక్తి అప్పటికే కొంచెం సన్నగిల్లిపోయి ఉంది. ఆ తర్వాత మరింతగా ఈ 2 ఏళ్లలో మరింతగా ఆయన తగ్గిపోతూ వచ్చినట్టుగా తెలిసింది. సో ఏదేమైనా ఆయన లేని లోటు మాత్రం ఎప్పటికీ తీరనిది. ఆయన మృతికి నా అశ్రు నివాళిని తెలియజేస్తూ కీరవాణి గారి కుటుంబం, రాజమౌళి గారి కుటుంబానికి, ఎందుకంటే రాజమౌళి గారి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారు శివదక్తి దత్త గారికి స్వయానా సోదరుడు. సో ఆ కుటుంబాలకి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.